నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఈ నెల 29వ తేదీ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరత్ క్విజ్ పోటీలు. జాతీయ జంప్ రోప్ ఛాంపియన్షిప్ పోటీలలో పతకాలు సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థులు. నంద్యాల పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. ఆబ్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఏఐవైఎఫ్ నేతలు. ఈ నెల 17 నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు అన్ని గ్రామాలలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రత ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజ్కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ ఛాంబర్ నుండి జిల్లా కలెక్టర్ జి రాజ్కుమారి, డిపిఓ మంజులావాణి, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం నంద్యాల గాంధీ చౌక్ నుండి అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, వైస్ చైర్మన్ గంగిచెట్టి శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, కౌన్సిలర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా మాట్లాడుతూ మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తద్వారా పట్టణం, రాష్ట్రం, దేశం స్వచ్ఛతగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని, వివిధ కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను కోరారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలను ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యక్తిగత పరిసరాల పరిశుభ్రత ప్రాముఖ్యతపై ర్యాలీలు, మానవహారాలు, వర్క్షాప్లు నిర్వహించి ప్రజల్లో విస్తృత అవగాహన తీసుకురావాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు ప్రారంభించి అన్ని ప్రదేశాలలో శ్రమదాన కార్యక్రమాలు నిర్వహించేందుకు పంచాయతీ, మున్సిపల్ అధికారులు, ఎంపీడీఓలు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. నీటి వనరుల ప్రాధాన్యత తెలియజేయడం, ప్రభుత్వ భవనాలు, సంస్మరణీయ స్థలాల సమీపాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. వ్యర్థాలు లేని భారతదేశాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమన్నారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి స్వచ్ఛ భారత్ దివాస్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కొరకు అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సూచించారు. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి అధిక ప్రాధాన్యతనిచ్చి నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమ అమలుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. పారిశుద్ధ కార్మికులకు అవసరమైన పరికరాల సామగ్రి కొనుగోలు చేయాలని సూచించారు. చెత్త నుండి సంపద సృష్టించే అంశాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మురికి కాలువలు శుభ్రం చేయడం, చెత్త నిల్వలు లేకుండా చూడాలన్నారు. ఈరోజు స్వచ్ఛతా హీ సేవ అనే మంచి కార్యక్రమానికి వచ్చిన అతిథులందరికీ, మున్సిపల్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్కు, స్టూడెంట్స్కు, మిగతా వాళ్ళకందరికీ నా నమస్సుమాంజలి. ముఖ్యంగా స్వచ్ఛతా హీ సేవ అనేది ఒక మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమము అక్టోబర్ 2వ తేదీ వరకు కంటిన్యూగా జరుగుతుంది. ఎన్నో రకాల, ఇప్పుడే కమిషనర్ గారు చెప్పారు, ఎన్నో రకాల మంచి ప్రోగ్రామ్స్ అనేవి చేస్తున్నారు. దీని ద్వారా ప్రజలకు రిక్వెస్ట్ చేసేది ఏమంటే, క్లీన్గా పెట్టండి, నీట్గా పెట్టండి. ఈ రాష్ట్రం మనది, ఈ దేశం మనది, ఈ ఊరు మనది. దీన్ని క్లీన్గా ఉంచుకోవడం వల్ల మనం శుభ్రంగా ఉంటాము. మన పరిసరాలు శుభ్రంగా ఉండడం వల్ల మనం ఎంతో ఆరోగ్యకరంగా ఉంటామనే ఒక మంచి కాన్సెప్ట్తో ఇది దేశమంతా ఈరోజు మొదలు పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ మన పరిశుభ్రాన్ని ఉంచడం వల్ల మనం ఎంత ఆరోగ్యకరంగా ఉంటామనేది మనకు తెలియజెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశము. అలాగే నీటిని పొదుపుగా వాడండి. భావితరాలకు నీటిని మనము ఒక పెద్ద నిధిగా మిగిలిచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. క్లీనింగ్ అనేది ఎంత బాగుంటుంది అంటే, క్లీన్ గ్రీన్ అని చెప్పేసి ప్రతిసారి మనం చెబుతానే ఉన్నాము. ఈ ప్రోగ్రాం ద్వారా
నంద్యాల ప్రజలకందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మనమందరము మన పరిశుభ్రాన్ని మరి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాము. డ్రైన్స్ లో అనవసరమైన చెత్తను వేయకుండా ప్లాస్టిక్ తక్కువగా వాడి మన పరిశుభ్రాలను గలీజ్ చేయకుండా ఉండడం అనేది ఎంత అవసరము. మున్సిపాలిటీ వాళ్ళు ఎప్పటి నుంచో మనకు చెబుతా ఉన్నారు, తడి చెత్త పొడి చెత్త వేరేగా వేయమని చెప్పేసి. దాని ప్రకారం మనం అందరం సహకరించి మన నంద్యాలను సుందరంగా తీర్చిదిద్దుకుంటామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వచ్ఛతా హీ సేవ అనే కార్యక్రమం మనకు ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 1 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనము స్వచ్ఛతగా సేవ మన పరిసర ప్రాంతాలను శుభ్రపరుచుకున్నప్పుడే మన ప్రాంతానికి సేవ చేసుకునే విధంగా అని చెప్పి దీని ముఖ్య ఉద్దేశము. కాబట్టి నంద్యాల ప్రజలందరూ మున్సిపాలిటీ వాళ్లకు సహకరించి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతి ఒక్కరము మన ప్రాంతానికి సేవ చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ 15 రోజులు వివిధ కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతాయి. స్వచ్ఛత మీద ఏదైతే మనకు ఎస్ఏ రైటింగ్స్ కానీ, విద్యార్థుల పట్ల అవగాహన కలిగించడానికి ఎస్ఏ రైటింగ్స్ కానీ, మన ఆడవారికి మరియు పెద్దలందరికీ దీని మీద అవగాహన కలిగే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇలా ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరం దీంట్లో పాల్గొని మనమందరము స్వచ్ఛతగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ప్రతి ఒక్కరూ మనకు తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి ఇవ్వడమే కాకుండా నీటిని గాని పొదుపుగా వాడుకొని మనకు రాబోయే కాలంలో మన పిల్లలకు మంచినీటికి ఇబ్బంది లేకుండా, అలాగే ఒక మంచి వాతావరణాన్ని ఇచ్చే విధంగా మనం ప్రతి ఒక్కరం ప్రయత్నించాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులకు నా ఆశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేర ఈ రోజు 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2 గాంధీ గారి జయంతి వరకు అనేక స్వచ్ఛకి సంబంధించిన కార్యక్రమాలు మన జిల్లాలో చేపడుతూ ఉన్నాము. దీన్ని 3 భాగాలుగా చేశాము. ఒకటి, ప్రజలందరినీ కలుపుకొని వెళ్ళడం, జన్ భాగీదారీ. అలాగే రెండవది, సంపూర్ణ స్వచ్ఛత తీసుకురావడం, అంటే క్లెన్లీనెస్ టార్గెట్ యూనిట్స్. ఎక్కడెక్కడ గార్బేజ్ డంప్స్ ఉన్నాయి, వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం, వాటిని క్లీన్ చేయడం, క్లీన్ చేసిన ప్లేస్ లో మనం మొక్కల్ని నాటడం, మరోసారి అక్కడ ఎటువంటి చెత్త వేయకుండా మొక్కల్ని నాటడం. అలాగే ప్రజల్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి అవగాహన కల్పించడం. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చాలా చోట్ల రోడ్డు పక్కన స్ట్రీట్ వెండర్స్ గానీ, రోడ్డు పక్కన ఉండే షాపుల్లో గానీ అందరూ చెత్త వేయడం, ఇంట్లో ఉండే చెత్త అంతా కింద కాలువల్లో తోసేయడం. అంటే మనందరి బాధ్యత అని గుర్తు చేయడం కోసం ప్రజలందరినీ కూడా ఇందులో కలుపుకొని పోవడం అది రెండోది. అలాగే మూడోది ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాన్ని పనంగా పెట్టి మన ఆరోగ్యం గురించి శానిటరీ వర్కర్స్ చాలా కష్టపడుతున్నారు. రాత్రి పగలు అనకుండా మొత్తం చెత్త అంతా కూడా తీయడం, అలాగే రోడ్స్ అన్ని క్లీన్ చేయించడం. వాళ్ళందరికీ కూడా సురక్షా శిబిరాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ ఇవ్వడంతో పాటు వాళ్ళ ఆరోగ్య సంబంధమైన అన్నింటికి కూడా ఎన్ని టెస్టులు కావాలో అన్ని టెస్టులు చేసి మన గురించి ఆరోగ్యంగా వారు ఉండాలి కాబట్టి వారికి కూడా సురక్షా శిబిరాలను కండక్ట్ చేయడం. ఇది 3 పార్ట్స్ గా మనం మన జిల్లాలో చేపడుతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి, విద్యార్థులందరూ కూడా ఇందులో భాగస్వాములు అవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఏ విధంగా మనం ప్రతిజ్ఞ చేసుకున్నామో ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు ఏం చేయాలి అన్నది చేస్తే ఎక్కడన్నా చెత్త వెయ్యకూడదు అన్న అందుకని మనకి కాన్సెప్ట్ కూడా స్వభావ స్వచ్ఛత, సంస్కార స్వచ్ఛత. చెత్త వేయకూడదని మనలో ఉండాలి. తోటి వాళ్ళు ఎవరైనా చెత్త వేస్తే వెంటనే మనం పిచ్చాన్ని చేయగలిగితే ఎదుటి వ్యక్తి చూసి నేను మళ్ళీ చెత్త వేయకూడదు ఈ ప్రదేశంలో అన్న చిన్న ఆ భావం అతట్లో మనం కలిగించగలగాలి. ఆ స్ఫూర్తి అన్నది, ఆ భావం అన్నది మనలో ఉండాలి. ఒక వ్యక్తిలో ఉంటే అప్పుడు ఒక స్ట్రీట్ లో, ఒక వార్డ్ లో వస్తుంది, అప్పుడే సొసైటీలో వస్తుంది, అప్పుడే మన జిల్లా స్వచ్ఛ జిల్లాగా మనం తీర్చుకోగలం. ఎన్నో టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కువ టూరిజం ఉంది, ఎన్నో రాష్ట్రాల నుంచి మన జిల్లాకు విజిటర్స్ వస్తూ ఉన్నారు. సో మన జిల్లాను చాలా స్వచ్ఛంగా చూపించాలి. ఎవరైనా మన జిల్లాకు వచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ఆహ్లాదకరంగా ఫీల్ అవ్వాలి, ఆనందంగా ఫీల్ అవ్వాలి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్సీ గారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారికి,
మున్సిపల్ టీం అందరికీ మరి ముఖ్యంగా ప్రజలకు స్టూడెంట్స్ కు పేరు పేరును నేను ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈనాడు స్వచ్ఛ పర్యవేక్షణ స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో మన మున్సిపల్ ఆఫీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో చైర్పర్సన్ గారు, ఎమ్మెల్సీ గారు, మిగతా కౌన్సిల్ సభ్యులు, సహచార కౌన్సిల్ సభ్యులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం ఎందుచేతనంటే మనం ఇంటిని ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో నంద్యాల పట్టణాన్ని కూడా, మన పట్టణాన్ని కూడా అదే స్వచ్ఛంగా, అంతే నీట్ గా పెట్టుకోవాలని ముఖ్య ఉద్దేశము. ఈ రోజు నుండి అక్టోబర్ 2 వరకు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఎక్కడే కానీ ట్రైన్లలో కానీ, తర్వాత ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయటం కానీ జరపకూడదని ఇందు మూలంగా ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపు. మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా 2017వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఈ పారిశుద్ధ్యం మీద ఫోకస్ చేస్తూ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం, చైతన్యపరచడం కోసం ప్రతి సంవత్సరం కూడా 2017 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా సెప్టెంబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు కార్యాచరణను సిద్ధం చేస్తూ, ప్రత్యేకంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు రకరకాల కార్యక్రమాలను ప్రజలను చైతన్యపరచడానికి అయితేనేమి, మరి ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ఆ కార్మికుల కుటుంబాలకు కావలసిన మేలు జరిగే కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను విస్తరింపజేయడం, గ్యాస్ అలాట్మెంట్ కానీ, హౌసింగ్ ఏదైనా అర్హత ఉంటే హౌసింగ్ ఇప్పించడం కానీ, అదేవిధంగా వారి ఆరోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా హెల్త్ చెకప్ చేయించి వాళ్ళకు సంబంధించిన ఆరోగ్య సమస్యలని మనము ఏ రకంగా వాటిని వాళ్ళని పూర్తి ఆరోగ్యవంతంగా ఉండేటట్టు చేయడం అయితేనేమి, ఇటువంటి కార్యక్రమాలు ఈ వర్కర్ల కోసం నిర్దేశించడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను అలాగే పబ్లిక్ను కూడా దీని మీద కొంత మోటివేట్ చేయడం కోసం, వారి యొక్క యాక్టివ్ పార్టిసిపేషన్ కోసం స్కూల్స్లో ఎలక్ట్రీషియన్ కాంపిటీషన్స్, ఎస్సే రైటింగ్స్, పెయింటింగ్స్, అదేవిధంగా రకరకాల ప్లేలెట్స్ ఇవన్నీ కూడా చేయడము, అదేవిధంగా రంగోలీ ప్రోగ్రామ్స్ కానీ, కల్చరల్ ఫెస్ట్లు కానీ, ఇలా రకరకాల కార్యక్రమాల ద్వారా ప్రజలందరినీ కూడా చైతన్యపరచడము, ఈ పారిశుద్ధ్యం మీద ఉన్న ఇంపార్టెన్స్ ను ప్రజల్లోకి మరింత మెరుగ్గా తీసుకుపోవడం అనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు జిల్లా కలెక్టర్ రాజ్ కుమార్ గనియా ఆల్బెండోజల్ మాత్రలను వేయడం జరిగింది. విద్యార్థులు చదువులో రాణించాలంటే ఆరోగ్యం, ఆహారం ప్రధానమని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యంగా ఉండాలని, తద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని సూచించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు అందజేసే మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించి విద్యార్థులకు అందించే ఆహార పదార్థాలను భుజించి వివరాలను ఆరా తీశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆరోగ్యానికి, ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉంటారని, చదువుపై ఆసక్తి చూపుతారని, అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. నులిపురుగులు శరీరంలో ఉండడంతో రక్తహీనత వల్ల నీరసం, చదువుపై శ్రద్ధ పెట్టలేకపోవడం జరుగుతుందన్నారు. ఆల్బెండజోల్ మాత్రలను తీసుకోవడం ద్వారా నులిపురుగులు నశిస్తాయని, జిల్లాలో 4,29,000 మంది విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను నేడు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పాఠశాలను, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఆరోగ్యకర వాతావరణం ఉండేందుకు కృషి చేయాలని కోరారు. మధ్యాహ్న భోజనాన్ని ప్రతి విద్యార్థి తినాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ, మున్సిపల్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అంకిరెడ్డి, ఎంఈఓ బ్రహ్మం, ప్రోగ్రామ్ ఆఫీసర్, స్కూల్ హెచ్ఎం, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. మీతో ఇంటరాక్ట్ అయ్యాను 8th, 9th, 10th క్లాసెస్ తో అనుకుంటా. సెకండ్ టైం మళ్ళీ నేను స్కూల్ కి రావడం. ఇప్పుడు హెచ్ఓ గారు డివార్మింగ్ డే ఇంపార్టెన్స్ ఏంటి అన్నది చెప్పారు. మన డిస్ట్రిక్ట్ లో చూస్తే 1663 అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి. అలాగే స్కూల్స్, కాలేజెస్ అన్ని కలిపి 3,318. టోటల్ గా ఈ రోజు 4,981 ఇన్స్టిట్యూషన్స్ లో డివార్మింగ్ డే అన్నది జరుగుతుంది. స్కూల్స్ లో మీ అందరితో కలిసి పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషం. మొత్తంగా చూస్తే డివార్మింగ్ డే మనం 1వ సంవత్సరం చిన్న పిల్లల నుంచి 19 years ఏజ్ వచ్చిన వాళ్ళ వరకు కూడా మనం ఈ టాబ్లెట్ అనేది ఇస్తాం. టోటల్ గా జిల్లాలో
4,29,268 మంది ఈ రోజు 1 to 19 years ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు టాబ్లెట్ తీసుకుంటున్నారు. జిల్లా మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎందుకు ఈ డివార్మింగ్ డే చేస్తూ ఉన్నాం మీకు తెలుసు. ఎందుకు చిన్న పిల్లల్లో గాని లేదు గర్ల్స్ లో గాని అనీమియా రక్తహీనత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. ఇది ఉందనుకోండి, లోపల బాడీలో వామ్స్ ఉన్నాయనుకోండి, అనీమిక్ అయిపోతారు. తర్వాత మీరు ఫుడ్ ఎంత తీసుకుంటున్నా కూడా ఎప్పుడు నీరసంగా కనిపెడతారు. చదువు పైన అటెన్షన్ ఉండదు, ఫిజికల్ గా స్ట్రెంత్ ఉండదు, మెంటల్ గా మానసికంగా కూడా స్ట్రెంత్ రోజు రోజుకి తగ్గిపోతూ ఉంటుంది, యాక్టివ్ గా ఉండరు. సో మనం చదువు పైన అటెన్షన్ పే చేయాలి అంటే మంచి హెల్త్ అన్నది మనకి ఉండాలి. మంచి హెల్త్ మనకి రావాలి అంటే ముందు పర్సనల్ హైజీన్. ఈ ఏజ్ గ్రూప్ లో ఇక్కడ ఉన్న పిల్లలందరూ ఏజ్ గ్రూప్ వాళ్ళకి పర్సనల్ హైజీన్, వ్యక్తిగత పరిశుభ్రత అన్నది చాలా ముఖ్యం. సైన్స్ టీచర్స్ మీకు ఎప్పటికప్పుడు క్లాస్ లో చెప్తూ ఉంటారు. సో పర్సనల్ హైజీన్ ఎంత బాగుంటే మనం అంత హెల్దీగా ఉంటాం, అవును. అందుకని టాయిలెట్ కి వెళ్లే ముందు, వెళ్ళి వచ్చిన తర్వాత ఖచ్చితంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, అవును. భోజనం చేసిన ముందు, చేసిన తర్వాత మంచిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఇవి మీరు పాటించారనుకోండి, ఏ నులి పురుగులు ఏవి కూడా మన శరీరంలోకి వెళ్ళం. ఈరోజు సమర్పించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఇది 1 నుంచి 19 సంవత్సరాల అందరికి కూడా ఈ నులి పురుగుల అనేది మాత్రలు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అందులో 1 to 3 years వరకు హాఫ్ టాబ్లెట్ 200 mg, అలాగే పెద్ద పిల్లలకు 3 నుంచి దాదాపుగా 19 years కాలేజీ వరకు కూడా మనకు ఫుల్ టాబ్లెట్ 400 mg ఆల్బెండజోల్ టాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మాస్ గా ఒకేసారి ఎందుకు ఇస్తున్నామంటే ఒకేసారి నులుపులను చంపడానికి మనం ప్లాన్ చేస్తాం, పల్స్ పోలియో లాగా పల్స్ ఉంటుంది. కాబట్టి ఒకేసారి ఎక్కడన్నా ఉన్నా కూడా ఈ ముఖ్యంగా బాంబ్స్ అంటారు వీటిని, మీకు స్కూల్లో క్లాస్ లో వస్తుంటాయి, రౌండ్ బాంబ్స్, టేప్ బాంబ్స్, పిన్ బాంబ్స్ అని చెప్పేసి వర్మ్స్ వస్తుంటాయి. అవన్నీ కూడా ముఖ్యంగా మనం తినే పదార్థాలు అన్ని కూడా మన పోషక విలువలైన పదార్థాలు తింటున్నా కూడా చాలా మంది క్లాస్ లో కొంచెం యాక్టివ్గా ఉండలేకపోవడము, శారీరకంగా కావచ్చు, మానసికంగా అభివృద్ధి డెవలప్మెంట్ సరిగా లేకపోవడము, ఎక్కువగా క్లాస్ ఆప్షన్ కావడం చేయడం. ఎందుకంటే ఈ నులుపులు అనేది మన బాడీలో ఉండి, ప్రేవుల్లో ఉండి మన తినే ఆహారం అంతా అవి తినేస్తూ మనకు ఏవైతే అబ్జార్ప్షన్ కావాలనో మన వంటికి పట్టాలనో అవన్నీ కూడా అవే తినేసి మనకు రావాల్సిన పోషకాలు రాకుండా నిరోధిస్తున్నాయి. కాబట్టి సరిపోవడం లేదు కాబట్టి నేను తీసి ఎక్కువేస్తాను. ఇలా మనం ఇంకా ప్యాకెట్ ఎక్కువ పెట్టించుకుంటాము వాళ్ళతో, పౌడర్ తక్కువ వేసి బెల్లం కొంచెం ఎక్కువ వేసి తాగుతారు. పిల్లలు తాగినంత వస్తున్నారు, గ్లాస్ కూడా స్వీట్ ఎక్కువ వేస్తేనే లైక్ చేస్తున్నాం. నేను అందుకే అడుగుతున్నాను. మేము ఒక స్టూడెంట్కి 100 గ్రాముల బెల్లం, మామూలుగా అయితే గవర్నమెంట్ ప్రకారం ఇక్కడ అడుగుతున్నాం, కానీ పిల్లలు బాగా తింటారు. 10 గ్రాములు బెల్లం, 10 గ్రాములు రాగి. ఈ నెల 29వ తేదీ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరత్ క్విజ్ ను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు సయ్యద్ జమీల్ బాషా ఖాద్రీ సాహెబ్, మౌలానా మొహమ్మద్ హుస్సేన్ రషాదీ, ముఫ్తీ మహమ్మద్ అలీ సభ్యులు పేర్కొన్నారు. ఈ మేరకు సీరత్ క్విజ్ కు సంబంధించిన కరపత్రాలను ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా విడుదల చేశారు. క్విజ్ పోటీలలో కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్క విద్యార్థి పాల్గొనాలని, మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను తెలుసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ జమాన్ ఫౌండేషన్ వారు వరుసగా 9వ సీరత్ క్విజ్ పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. మహానీయుల జీవిత చరిత్రను తెలుసుకుని వారిని ఆదర్శంగా తీసుకుని జీవించాలని కోరారు. మహమ్మద్ ప్రవక్త జీవిత విశేషాలను తెలుసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో క్విజ్ ను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సీరత్ క్విజ్ సంబంధించిన వివరాలను నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నవబార్త్ హుసేన్, జమాన్ ఫౌండేషన్ అధ్యక్షుడు ఎంవి జమాన్, కౌన్సిలర్ ఆరిఫ్ బాషా, అబ్దుల్లా, ఖాజా సాగర్, రాయల్ ఇసాక్, మొఘల్ కుద్దూస్ బేగ్, ఆయుబ్, షరీఫ్, వాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జమా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 9వ సంవత్సరం సీరత్ క్విజ్ పోటీలు నిర్వహించడం జరుగుతూ ఉంది.
ఎప్పుడైనా సరే ఒక ప్రవక్తలు మహానేతలది, వాళ్ళు హిందువులు కానీ ముస్లిం కానీ మహానేతల గురించి చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. వాళ్ళ జీవన విధానము, వాళ్ళ త్యాగ నిరతి, వాళ్ళు ఏ రకంగా ప్రజలతో మన్నలను పొందినారనేది మనం తెలుసుకోవడం వల్ల మన జీవితాలను కూడా తబ్దిలి అంటే మన జీవితాల్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని మనం మన జీవితాన్ని సక్రమమైన మార్గంలో ఏర్పాటు చేసుకోవడానికి ఎంతో చూస్తే ఉపయోగకరంగా ఉంటుంది. మొహమ్మద్ ప్రవక్త యొక్క జీవిత గాథను ప్రతి వ్యక్తి హిందువు ముస్లిం అని కాకుండా ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన ఏ రకంగా ఉన్నాడు, ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నాడు, ఆయన జీవితాన్ని ఏ రకంగా గడిపినాడు, మంచి కోసం, మాట కోసం, శాంతి కోసం ఏ రకంగా చేసినాడు, ప్రపంచ మానవాళిని ఏ రకంగా ఉద్ధరించడం కోసం ఆయన కష్టపడినాడు అనేది ఆయన జీవిత చరిత్ర చదివిన ప్రతి వ్యక్తికి తెలుస్తూ ఉంది. చిన్న వయసులోనే ఇట్లాంటి క్విజ్ ప్రోగ్రాం ద్వారా ఆ మహానేతల జీవిత చరిత్ర వాళ్ళకు తెలుపుకోవడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఈ జమా ఫౌండేషన్ నిరంతరంగా 9వ సంవత్సరంలోకి అడుగుడుతోంది. నేను ముందుగా ఇటువంటి మంచి ప్రోగ్రాం ఆర్గనైజ్ చేసినందుకు జమా ఫౌండేషన్ వాళ్లకు, దీంట్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి వ్యక్తికి నేను శుభావందనలు తెలుపుతా ఉన్నాను. నేను నంద్యాల చుట్టుపక్కల ఉండే అందరికీ కోరుకునేది ఏమంటే, ప్రైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మీరందరూ పార్టిసిపేట్ చేసి మొహమ్మద్ ప్రవక్త జీవిత విధానాన్ని తెలుసుకొని మీ పిల్లలను దీంట్లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్లకు భవిష్యత్తులో అన్ని రకాలుగా ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి నేను తల్లిదండ్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, మీ పిల్లలను ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రైజ్ కోసము, పార్టిసిపేషన్ కోసము చేసుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటూ, ఈ నెల 29వ తేదీన నంద్యాల స్థాయిలో వచ్చేసి ఈ యొక్క టాలెంటేషన్ వచ్చేసి నిర్వహిస్తున్నాం. ఇది మరి కులాలకు మతాలకు అతీతంగా జరుపుతున్నటువంటి టాలెంటేస్ట్ మొహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్ర ప్రతి పౌరుడు తెలుసుకోవాలి. ఆదర్శ పురుషునటువంటి ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రను వచ్చేసి ప్రతి పౌరుడు తెలుసుకొని మరి వారి యొక్క జీవనాన్ని గడపాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ప్రతి ఒక్కరు, ప్రతి విద్యార్థి నుంచి అంటే బాల్యదశ నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా వచ్చేసి మరి వారి చరిత్రను తెలుసుకునే ఉద్దేశం చేత వచ్చేసి టాలెంటేషన్ నిర్వహిస్తున్నాం. మరి ఇది మనకు వచ్చేసి అన్ని మీడియంలలో మరి ఉర్దూ మీడియం, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో కూడా జరుగుతుంది. మరి ఇందులో వచ్చేసి గెలుపొందినటువంటి మొదటి బహుమతికి వచ్చేసి 10,000 రూపాయలను, రెండవ బహుమతిని 5,000 రూపాయలను, మూడవ బహుమతిని వచ్చేసి 3,000 రూపాయలను, అలాగే 15 మందికి వచ్చేసి కన్సలేషన్ బహుమతులను వచ్చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ బాషా గారి మరి ఆర్థిక సహాయంతో కూడా వచ్చేసి ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ సంవత్సరం కూడా వచ్చేసి మేము నిర్వహిస్తున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మరి విజయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. और इसके लिए जो है प्राइजेस भी रखे गए हैं. पहला प्राइज जो है 10,000 रुपये है, दूसरा प्राइज 5,000 रुपये और तीसरा प्राइज 3,000 रुपये है. इसके अलावा 15 जो है कंसोलेशन प्राइजेस भी हैं बच्चों के लिए. तो तमाम अहबाब से मैं गुजारिश करता हूं कि आप जो है अपने दोस्तों, रिश्तेदारों के बच्चों को ज़्यादा से ज़्यादा शरीक होने के लिए उनको ये करें. बाद में जो है ये प्राइजेस जो दे रहे हैं हमारे आली जनाब अलहाज सी इसाक बादशाह साहब की जानिब से हर साल की तरह दिया जा रहा है. तो ये 9वां साल है. तो लिहाजा इसे हम लोग जो है कंटिन्यू करते हुए आप सबसे दरख्वास्त करेंगे कि आप ज़्यादा से ज़्यादा शिरकत करके सवाब हासिल करें. शुक्रिया. ఈ నెల 12వ తేదీ నుండి 14వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాందేడ్లో జరిగినటువంటి జూనియర్, సబ్ జూనియర్ జాతీయ జంప్ రోప్ ఛాంపియన్షిప్ పోటీలలో నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థులు వెంకట సాయి కుమార్, కృష్ణ కార్తిక్, కీర్తి, సౌమ్య మరియు షమి ప్రతిభ కనబర్చి వెంకట సాయి మొదటి స్థానం, కృష్ణ కార్తిక్, షమి రెండవ స్థానం, కీర్తి, సౌమ్య తృతీయ స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో జంప్ రోప్ పోటీలలో ప్రాతినిధ్యం వహించబోతున్నారని ప్రిన్సిపల్ అంజనీదేవి పేర్కొన్నారు. ప్రత్యేకంగా జంప్ రోప్ విజేతలను అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ నారాయణ పాఠశాల యాజమాన్యం చదువుతో పాటు క్రీడల్ని కూడా ప్రోత్సహిస్తుందని తెలియజేశారు. నంద్యాల జోన్ ఏజీఎం ప్రశాంత్ కుమార్, ఆర్ఏ చంద్రమౌళీశ్వర్ రెడ్డి విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో జంప్ రోప్ అధ్యక్షుడు రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు గౌస్, అనిల్, డిఎస్ నాగేంద్ర, వైస్ ప్రిన్సిపల్స్ షీలా గాయత్రి, ఏవో జాకిర్ హుసేన్ పాల్గొన్నారు. దిస్ ఈజ్ అంజనీ దేవి, ప్రిన్సిపల్ ఆఫ్ నారాయణ స్కూల్. ఈ నెల
12 నుంచి 14 వరకు మహారాష్ట్రలో నాందేడ్లో జరిగినటువంటి జాతీయ జంప్ రోప్ కాంపిటీషన్ లో మా నంద్యాల నారాయణ స్కూల్ పద్మావతి నగర్ నుంచి 5 విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారు. వారి పేర్లు వెంకట సాయి కృష్ణ, కృష్ణ కార్తిక్, సౌమ్య, కీర్తి, షమి. ఈ 5 విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ సంపాదించి వెంకట సాయి కృష్ణ మొదటి స్థానంలో నిలవగా, 2వ స్థానంలో షమి అండ్ కృష్ణ కార్తిక్ నిలిచారు. అదేవిధంగా తృతీయ స్థానంలో సౌమ్య, కీర్తి నిలిచారు. అలాగే రేపు అంతర్జాతీయ స్థాయికి కూడా సెలెక్ట్ అయిపోయి ప్రాతినిధ్యం వహించబోతున్నందుకు నాకు ప్రిన్సిపల్ గా చాలా గర్వకారణంగా ఉంది. సో మా నారాయణ మేనేజ్మెంట్ చదువులతో పాటు క్రీడల్ని కూడా చాలా ప్రోత్సహిస్తుందని ఇంకొకసారి ప్రూవ్ చేసుకుంది. సో ఈ విజయానికి సహకరించినటువంటి మా ఏజిఎం ప్రశాంత్ కుమార్ సార్ గారికి, అలాగే ఆర్ఐ చంద్రమౌళీశ్వర రెడ్డి గారికి, మా డీన్ కి, VPs కి, అలాగే మా వ్యాయామ ఉపాధ్యాయులైనటువంటి రమేష్ సార్ గారికి అండ్ గౌస్ సార్ గారికి అండ్ అనిల్ కృష్ణ గారికి అభినందనలు తెలియజేస్తుంది. నంద్యాల పట్టణం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం నందు శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ గోవిందబాబ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం అధ్యక్షుడు సూర్యప్రకాష్ ఆచారి మాట్లాడుతూ, శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి జయంతి సందర్భంగా దేవస్థానం నందు ఉదయం గణపతి పూజ, స్వస్తి పుణ్య హవచన, కంకణ ధరణ, అఖండ జ్యోతి ప్రజ్వలన, బ్రహ్మ మహాకలశ స్థాపన, గాయత్రి విశ్వకర్మ ఆవాహన, బ్రహ్మకలశ పూజ, పంచామృత అభిషేకం నిర్వహించి అనంతరం విశ్వకర్మ మహాశాంతి హోమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గురుప్రసాద్ ఆచారి, చంద్రశేఖర్ ఆచారి, వీరభద్రాచారి, మోహనాచారి, శ్రీనివాసులు ఆచారి, సత్యనారాయణాచారి తదితరులు పాల్గొన్నారు. ఆప్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఏఐవైఎఫ్ నేతలు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రన్నత్, నాగరాముడు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆప్కాస్ ఉద్యోగస్తులతో కలిసి నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్ ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత 15 నెలలుగా ఉద్యోగం చేస్తున్నటువంటి ఆప్కాస్ ఉద్యోగస్తుల సేవలను గమనించకుండా ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోవడం చాలా దారుణమని అన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలని వీరిని ఇబ్బంది పెట్టాలని ఆలోచన చేస్తూ జీతాలు ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని వారు తెలిపారు. కావున ప్రస్తుత ప్రభుత్వం గత ప్రభుత్వం అని ఆలోచన చేయకుండా తక్షణమే ఆప్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ లో ఉన్నటువంటి అన్ని నెలల జీతాలు విడుదల చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. నంద్యాలలో న్యాయశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ ఎంపీ స్పందించి జీతాలు విడుదల చేసేందుకు కృషి చేయాలని తెలిపారు. ఆప్కాస్ ఉద్యోగస్తుల జీతాలను తక్షణమే విడుదల చేయకపోతే ఉద్యోగస్తులను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు విష్ణు, రవి, మధు, లోకేష్, పాములేటి జనార్దన్, ఆప్కాస్ ఉద్యోగస్తులు జక్కం రవి, మల్లేశ్వరి, పర్వీన్, హరికృష్ణ, ఇంద్రసేనారెడ్డి, వినోద్ కుమార్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్లో పనిచేస్తున్నాను నంద్యాలలో. నేను 15 నెలల నుంచి చేస్తున్నాను. నాకు 1 రూపాయి కూడా శాలరీ రాలేదు ఇప్పటి వరకు. మాకున్న ఈ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళకపోతే మా సామూహిక ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము. ఈ ఆత్మహత్యలు అయితే ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. చూడండి, మీ ప్రభుత్వ ఆత్మహత్యలే అవుతాయి కానీ మా ఆత్మహత్యలు అయితే కావు. మాకు వెంటనే జీతాలు చెల్లించాలని మేము కోరుకుంటున్నాము. అడిగినాము, కలెక్టర్ని అడిగినాము, ఎమ్మెల్యేని, ఎంపీని, ప్రతి ఒక్కరిని అడిగినాము. వాళ్ళు రెస్పాండ్ ఏమంటే వచ్చినప్పుడు తీసుకోండి, మా చేతిలో ఏం లేదన్నారు. ఇప్పుడు ఎవరిని అడగాల మేము? ప్రభుత్వం వచ్చినాక ఎవరిని అడగాల మేము? ఎవరిని అడగాలో మాకు తెలియడం లేదు. మీరే కంపల్సరీగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కంపల్సరీగా ఇవ్వాల్సిందిగా ఒక్క నిమిషం సార్. మీ పరిధైన పదవి నేను ఎందుకు అడుగుతానంటే మీ తోటి ఎంప్లాయీస్ వాళ్ళు కూడా నేను అనేది మరి ఈరోజు DCHO గారు ఎందుకు రాలేదో నాకు తెలియదు. యాక్చువల్గా ఆయనకు ఇన్ఫార్మ్ కూడా చేశాం. మేము రేపు కంపల్సరీ కార్యక్రమానికి వస్తుంటే ఆయన DCHO గారు అంటున్నారు నాకు పవర్స్ లేనటువంటి వ్యక్తిని అంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను మీడియా సమూహంగా, పవర్స్ లేకుండా రాజీనామా చేయండి. ఆప్కాస్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ బేసిక్ కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులు 15 నెలలుగా జీతాలు తీసుకోకుండా వాళ్ళు ఎంతో సేవలు అందిస్తా ఉన్నారు. కానీ వారిని గుర్తించకుండా వాళ్ళ సమస్యలు కూడా పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం 15 నెలలు దాటిపోయినా కానీ వాళ్ళకి ఇంకా పెండింగ్ వేతనాలు చెల్లించడం అనేది చాలా సిగ్గుచేటు. తక్షణమే ప్రభుత్వం కూడా వాళ్ళ శ్రమని గుర్తించి వారి సమస్యలను గుర్తించి వాళ్ళ పెండింగ్ వేతనాలు వెంబడే చెల్లించాలి. అదే విధంగా ఏఎన్ఎంలని ఏ విధంగా అయితే పర్మనెంట్ చేశారో అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అవుట్ సోర్సింగ్ నర్సింగ్ కూడా పర్మనెంట్ చేయాలి. లేని పక్షంలో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తాం. మీ ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా
హెచ్చరిస్తా ఉన్నాం. ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు రణత్ యాదవ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మాబూనిసా, జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేసిన జిల్లా కలెక్టర్ రాజ్కుమారి గనియా. ఈ నెల 29వ తేదీ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరత్ క్విజ్ పోటీలు. జాతీయ జంప్ రోప్ ఛాంపియన్షిప్ పోటీలలో పతకాలు సాధించిన నారాయణ పాఠశాల విద్యార్థులు. నంద్యాల పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి వేడుకలు. ఆబ్కాస్ ఉద్యోగస్తుల పెండింగ్ జీతాలు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించిన ఏఐవైఎఫ్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.